తాజా 30 కేసినేని ట్రావెల్స్ కథ ముగిసింది. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ నష్టాలను భరిస్తూ సంస్థను నడపడం కంటే మూసివేయడం మంచిదని ఆ సంస్థ యజమాని కేసినేని నాని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన విజయవాడ ఎంపీగా ఉన్నారు. రీసెంట్గా రవాణా శాఖ కార్యాలయ అధికారిపై నాని దురుసుగా ప్రవర్తించారు. చంద్రబాబు నానిని పిలిచి వార్నింగ్ ఇచ్చారు. ఆయన చేత రవాణా శాఖ కార్యాలయ అధికారికి క్షమాపణ చెప్పించారు. ఈ నేపథ్యంలో కేసినేని ట్రావెల్స్ను మూసివేస్తున్నట్లు నాని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ట్రావెల్స్ రంగంలో ఎన్నోసార్లు నెంబర్ 1 స్థానంలో నిలిచిన కేసినేని ట్రావెల్స్ ఇప్పుడు దివాలా తీసిపోయింది. రాజకీయాలతో పాటు ట్రావెల్స్ను నడపడం ఇబ్బందిగా ఉందని, అందుకే ట్రావెల్స్ను మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు నాని ప్రకటించాడు. కేసినేని ట్రావెల్స్ మూసివేత వెనుక వేరే ఉద్దేశం కూడా ఉందని కొందరు అంటున్నారు. స్వాతంత్రానికి ముందు నుంచి కేసినేని ఫ్యామిలీ ట్రావెల్స్ బిజినెస్లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ మొదలు కాకుండానే కేసినేని వారి ట్రావెల్స్ను నడిపిన ఘనత ఉంది. అంతటి ఘన చరిత్ర ఉన్న కేసినేని ట్రావెల్స్ గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, బస్సులు పాతవి ఇవ్వడం, కొత్తవి కొనేందుకు ఆర్థిక వనరులు సరిగా లేకపోవడంతో పోటీని తట్టుకోలేక కేసినేని ట్రావెల్స్ను మూసివేస్తున్నట్లుగా చెప్తున్నారు. ట్రావెల్స్కు చెందిన 170 బస్సులను అమ్మకానికి ఉంచారు. సంస్థకు చెందిన ఇతర ఆస్తులను కూడా విక్రయిస్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.